హలో ఆల్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా పచ్చడి. మరి దానికోసం దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇంకా కావాల్సిన దినుసులు వచ్చేసి పల్లీలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో పల్లీలు అలాగే నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు పల్లీలను బాగా వేయించుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిరపకాయలను కూడా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దొండకాయలలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు, కాస్తంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకోవాలి. దొండకాయ మిశ్రమం చల్లారేలోపు నువ్వులు పల్లీల మిశ్రమాన్ని మిక్సర్ గ్రైండర్లో వేసి పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయల మిశ్రమంలోకి చల్లారబెట్టుకున్న దొండకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయల మిశ్రమంలో టమాటా దొండకాయని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. పచ్చడిలోకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొత్తిమీర, ఇలా తయారు చేసిన పోపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.